టేబుల్ సమావేశానికి అధ్యక్షులుగా వస్తున్న జాకీర్ హుసేన్ గారికి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆత్మ బంధువులందరికీ, ముస్లిమ్స్ సోదరులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ తరఫున ముఖ్యంగా సోదరులారా, ఈ రాష్ట్రంలో కానీ కానీ 20% జనాభా ఉన్నారు. ఏ రకంగా విడిపట్టాలనేది నేటి పాలకులు ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి ఆలోచించండి. యువత అంతా మనకు రాబోయే రోజులలో మనందరికీ చైతన్యమవుతున్నామని, ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా వెతుకుతున్నారని, వీరందరినీ రాజకీయంగా వెతికితే ఇంకా మన గొప్పలు ఉడుకుమని, మన బలం జీరో అవుతుందని ఒక పెద్ద ఎత్తున ఈ దేశంలో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలో భాగమే ఈ ఒక్క బోర్డు సమస్య. ఈ ఒక్క బోర్డు సమస్య కేవలం ముస్లింస్ సమస్య కాదు. ఒకసారి ఆలోచించండి. మనకు ఈ దేశంలోనే దళితులందరినీ విడిగొట్టాలని చెప్పి దళితులని ఒక పక్క అంచెత్తి గురి చేస్తూ వాళ్ళ మీద కుట్రలు జరుగుతున్న ఈ దేశంలో దళితుల పైన, మన అదేవిధంగా బీసీలలో కులాలన్నింటినీ విడిదీసి వెనుకబడిన కులాలన్నింటినీ అలగదొక్కుతూ ఏ ఒకటో రెండో వాళ్ళ దగ్గర పెట్టుకొని మేము బీసీలను కూడా మేము రాజ్యాధికారం ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీ దగ్గర మౌనంగా. కాబట్టి ముస్లింస్ ని టార్గెట్ చేయడము, దళితులను విడగొట్టడము, బీసీలలో ఈ కులాల్లో శిక్ష పెట్టి వీళ్ళను పక్క చిన్నాభంగం చేయడం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బీజేపీ ఒక నాయకత్వము దీని వెనక ఉంటూ వాళ్ళ కుట్రలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన కుట్రలను మనం బలైపోతామా? మనమంతా ఐక్యంగా ఏకమవుతామా? మనకు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు జోలి ఎత్తుకొని వాళ్ళ కిందకి మనం పరగలు తీస్తున్నాం. మనకి చైతన్యమైనది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? మన ఏదో సొంత సులభం కోసము, వారికి ఏదో కొంత ఆదాయం కోసము, వారి కుటుంబానికి ఏదో ఉద్యోగం కోసము మరి మనం ఎక్కడ వెళ్తున్నాము? అక్కడ కూడా రాజకీయ నాయకత్వం కింద వెళ్ళిపోతున్నాం. ముందుగా ఇది మానుకోవాలి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇప్పుడు మనం పాలిస్తున్నారు. ఈ 70 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి ఆలోచించండి. వేదాలు లేదా మనలో? తెలివి జ్ఞానం పెరగలేదా? అన్ని పెరిగినాయి కానీ సంపద మాత్రం మనకి పెరగలేదు. ఎందుకంటే ఈ 2 రాజకీయ పార్టీలే ఒక్కసారి ఆలోచించాం. ఫస్ట్ ఈ 2 రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. మరి ఈ 2 రాజకీయ పార్టీల్లో సరైన 2 కుటుంబాలు పాలిస్తున్నాయి. మరి ఆ 2 కుటుంబాలకి మనందరి మీద ప్రేమ, గౌరవం, అందరినీ సమానంగా చూడాలి, అందరికీ అన్ని అవకాశాలు కల్పించాలి అనే భావన కుటుంబాల్లో ఉండింటే ఈ రోజు ఖచ్చితంగా మనం ఈ పార్టీకి ఒక 20% మన బీసీలు కూడా చైతన్యమైన వాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు. ఎక్కడే కానీ ఆర్థికంగా ఎదగడానికి అవకాశం లేకుండా చేస్తున్న పాలకులు ఎవరంటే నేటి పాలకులు, మనం పాలిస్తున్న పాలకులు. కాబట్టి గుర్తించాలి, ఆ 2 రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉండే సంపదంతా వాళ్ళు వశం చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీలన్నీ వాళ్ళవే, ప్రైవేట్ స్కూళ్ళన్నీ వాళ్ళవే. దోపిడీ మాత్రం మనతో దోచుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ అన్ని వాళ్ళవే, ప్రైవేట్ క్లినిక్ అన్ని వాళ్ళవే. 90%, 98%. మరి మనతో మాత్రము దోచుకుంటున్నారు సంపద అంతా, మనం కాయ కష్టం చేసిన సంపద కూడా. మరి ఈ రకంగా ఈ రోజు ఏమైనా పెద్ద పెద్ద సంస్థలు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు చూడండి, ఏమైనా ఇక్కడ వచ్చి ఘనంగా ఒక బట్టల షాప్ ఓపెన్ చేస్తే ఆ బట్టల షాపులు కూడా అన్ని వాళ్ళవే. పెట్రోల్ బంకులన్నీ ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళని మొత్తం వాళ్ళవే, ఆ 2 వర్గాలవే. మరి ఈ రకంగా మనకు అణిచివేస్తూ గురి చేస్తూ మనకి ఎక్కడే కానీ అవకాశాలు ఇవ్వకుండా రాజకీయంగా అణగదొక్కుతూ మనల్ని పాలిస్తున్నారు. మనం మొట్టమొదట చేయాల్సింది ఒకే ఒక పని, మన ఓటు మన వారికి వేసుకోవడమే మన ధర్మము. మన ఓటు మన వాళ్ళు ఎవరు నిలబడినారు, గెలుస్తానో ఓడతానో అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చైతన్యం రావాల్సింది మాత్రము మన ఓటు మనం వేసుకోవాలి. అప్పుడే అరే మనము ఎవరికో టికెట్లు ఇస్తే గెలవనీరు, మనం నిలబడినా గెలవరు, తప్పనిసరిగా మనం కూడా అన్ని సామాజిక వర్గాలకి టికెట్లు ఇస్తామనే భావన మనలో వస్తుంది. ఆ 2 రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి. ఆ 2 రాజకీయ పార్టీల్లో మార్పు రావాలంటే మన ఓట్లు తప్పనిసరిగా ఆ 2 కులాలకి వ్యతిరేకంగా ఏ రోజైతే ఓట్లు వేసేది నేర్చుకుంటామో ఆ రోజే మన సంపదకి ఫస్ట్ అడ్డుకట్ట వేసిన వాళ్ళమైతాము. వాళ్ళని ఎప్పుడు గెలిపించుకుంటూ పోతా అంటే మనం ఇట్లా కాదు, ఇంకా చాలా హీన స్థితిలో పోతాం. ఈ రోజు ఈ కంపెనీలన్నీ చూడండి, ఒకసారి ఆలోచించండి మీరు. 10,000కి 8,000కి 12 గంటలు 14 గంటలు పని చేయించుకుంటున్నారు మనతో. మరి ఈ రాష్ట్రంలో ఉండే చట్టం ఏమైంది? ఈ రాష్ట్రంలో ఆనాడు మనకి రాజ్యాంగం ఒక చట్టం ఇచ్చింది, మనకు లేబర్ యాక్ట్ ఇచ్చింది. ఆ లేబర్ యాక్ట్ ప్రకారంగా జీతాలు ఇస్తే ప్రతి చిన్న ఉద్యోగానికి కూడా 22,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి. ఒక కష్టమొక్కే అమ్మాయి కూడా 22,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి. మన 22,000 రూపాయలు ఇస్తే మన వాళ్ళు ఎంత కొంత ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంటుంది. మన అవన్నీ కంపెనీలన్నీ వాళ్ళవే కాబట్టి, ఆ హాస్పిటల్లన్నీ వాళ్ళవే కాబట్టి, ఆ ప్రైవేట్ స్కూళ్ళన్నీ వాళ్ళవే కాబట్టి, ఈ పెట్రోల్ బంకులన్నీ వాళ్ళవే కాబట్టి ఆ లేబర్ యాక్ట్ని ఎక్కడే కానీ పని చేయకుండా బాగా మందలాకు నిద్ర పెడుతున్నారు. ఇది తెలియాలి మనకి, ఈ దోపిడీ తెలియాలి. వాళ్ళేమో చెప్తున్నారు ఈ పత్రికల్లో మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని చెప్పి ఆ పత్రికల్లో రాసుకుంటున్నారు. ఆ పత్రికలన్నా మనవే, మనవి కాదే కాదు. ఆ ఛానల్ మనవే, మనవి కాదే కాదు. మరి మనము ఎంతకాలం మోసుకోవాలి, ఎంతకాలం వీళ్ళకి అధికారం ఇస్తారు? మనలో కూడా సిగ్గుండాలి, మనలో కూడా మానవత్వంగా మిగిలి ఉందంటే రాబోయే రోజుల్లో తిరుగుబాటు ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవరు నిలబడినా సరే, బీసీలు కానీ ఎస్సీలు కానీ ముస్లింస్ కానీ నిలబడితే గెలుస్తానో ఒకసారి పక్కన పెట్టి ఇండిపెండెంట్ చేసినా కూడా అతను ఓటు వేసేది నేర్చుకోవాలి. ఈ 2 రాజకీయ పార్టీలకు ఓటు వేసామంటే నీ గుర్తుకు నువ్వు నీ కొడుకు కొంతో నీ కూతురు కొంతో పోసిన వాళ్ళు అవుతారు. మనమే కొందరు పోస్తున్నారు. వాళ్ళకు ఆయన ఒక్కటే ఒకటి ఎలక్షన్ ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రేమ మనకు వస్తారు, ఎంత గౌరవం ఇస్తారు, ఎంత మనం ఎండ పెట్టుకుంటారు, మనకి ఏమి కావాలో అవన్నీ ఎన్ని హామీలు ఇస్తారో. మన హామీలన్నీ ఏమైతున్నాయి? ఆ హామీలన్నీ వస్తున్నాయా? రైతులకు ఇస్తున్నారా? పోనీ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారా? పోనీ రవాణా రోడ్లు సక్రమంగా ఉన్నాయా? మరి దళితులకు కావాల్సినవన్నీ వస్తున్నాయా? ముస్లింస్ కన్నీ వస్తున్నాయా? మరి బీసీలు కన్నీ అందతాడాయా? ఇవన్నీ బోగస్. ఈ బోగస్ మాటలు నమ్మినంత వరకు మనం మోసపోతానే ఉంటాము, మనం మోసం చేస్తానే ఉంటాము. దయచేసి ముస్లింస్ లో తిరుగుబాటు రావాలి, దళితుల్లో తిరుగుబాటు రావాలి, ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి ఒక తాటి మీదకి నడిచే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరంతా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.